వర్గీకరణ చేయకూడదు, దళితులను విధించకూడదు. తర్వాత చిరాగ్ పాస్వాన్ గారు కేంద్ర మంత్రి ఆయన పార్టీ కూడా వర్గీకరణ వ్యతిరేకిస్తుంది. మరి అత్తవాలే గారు ఆర్పిఐ పార్టీ, ఆయన కూడా కేంద్ర మంత్రి గారే, ఆయన వ్యతిరేకిస్తున్నారు. మంత్రులే వ్యతిరేకిస్తుంటే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు నోరు మూసుకుని కూర్చున్నటువంటి చేతగాని దద్దమల్ని మనం గెలిపించామా? కేంద్ర మంత్రులే వ్యతిరేకిస్తుంటే ఇక్కడ ఉన్నటువంటి మన ఎమ్మెల్యేలు కానీ మాజీ ఎమ్మెల్యేలు కానీ దీన్ని ఎందుకు వ్యతిరేకించలేదని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. మాజీలకు కూడా నష్టమే వర్గీకరణ. మాదిగలే కాదు 59 కులాలకి నష్టం. ఇది వాళ్ళందరికీ పర్సెంటేజ్ తగ్గిపోద్ది, వాళ్ళందరికీ కూడా క్రిమినల్ అప్లై అవుతుంది, ఒకరు కొట్టుకు చావాలి. కాబట్టి సోదరమణులకు సమయం లేదు, చాలా మాట్లాడాల్సి ఉన్నారు. మీరు గమనించండి, ఇంత పౌరుషం కలిగినటువంటి భీమా కోరేగావ్ వీర సైనికులు కాదా మనం తెలుసుకుని మరి ఈ గ్రామంలో వాళ్ళని జ్ఞాపకం చేసుకోవడానికి ఈ సమావేశం నిర్వాహకులకి నా యొక్క ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ కథలు ప్రతి గ్రామంలో తెలియజేయాలి. వీర సైనికుల గాథలు ప్రతి గ్రామంలో కూడా మరి ప్రచారం చేయాలి. వాళ్ళంటే కత్తులతో యుద్ధం చేశారు, కానీ మనకి కత్తులు అవసరం లేదు. ఒక ఓటు ఇచ్చాడు మనకు అంబేద్కర్ గారు. మనకి కత్తులు, కటార్లు, గన్నులు, పిస్టళ్ళు ఏం అవసరం లేదు. మనకు ఓటు హక్కు ఇచ్చారు. ఈ బాక్సులో వేయాల్సిన ఓటు మన యొక్క దళితుల బాక్సులో వేయండి. ఈ 2 బాక్సులు వద్దు, ఈ 2 బాక్సులు అవి దుర్మార్గ బాక్సులు అవి వాటి వల్ల బాక్సులు అవన్నీ కూడా బద్దలవుతాయి. కాబట్టి ఇక్కడ వేసే ఓటు ఇలా తీసుకొచ్చేలా మన మంచి నాయకులు ఎవరైతే ఉన్నారో, మనకి నిజంగా సేవ చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇలా వెళ్ళి దీనిలో ఏమన్నా మీరు పోరాటం చేస్తున్నారా? కత్తులతో డిస్ట్రిక్ట్ ఫైట్ చేస్తున్నారా? మీరు ఆయన తుపాకులు పట్టుకుని చేస్తున్నారా? జస్ట్ పోలింగ్ స్టేషన్కి ఓటు ఏంటి అంతే, అయిపోయింది, వాళ్ళ చరిత్ర అయిపోయింది. మీరు కనుక పని చేసినట్లయితే వీళ్ళు అట్టడుగు పదవ